లేడీ సూపర్ స్టార్ టైటిల్ దక్కించుకున్న హీరోయిన్. ఆమె తెరపై కనిపిస్తే బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో ఏదైనా అదే సెంటిమెంట్. అంతటి మహానటి అంతలోనే మాయమైపోయింది. తెరకు దూరమైంది. అభిమానులకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత జీవితంలో కల్లోలం, కెరీర్పై ప్రభావం చూపించింది. అయితే కష్టాలు ఎల్లకాలం ఉండవు. అందుకే ఇప్పుడు గొప్ప కమ్బ్యాక్కి సిద్ధమవుతోంది. అందం, అభినయంతో అంది వచ్చిన పాత్రలతో అద్భుతాలు చేయడం అందరి కథానాయికల వల్ల కాని పని. అందుకే సమంతకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అడుగు పెట్టిన ప్రతి ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ ఇమేజ్. కానీ 4 years బ్యాక్ సమంత పర్సనల్ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సమంతకు ముందు డివోర్స్, ఆ తరువాత హెల్త్ ఇష్యూస్ సడన్ బ్రేక్స్ వేశాయి. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లోకి నెట్టేశాయి. వెండితెర వెలుగుల మధ్య ఒక వెలుగు వెలిగిన సమంత ఒక్కసారిగా వాటికి దూరమయ్యింది. స్టార్డమ్ అనేది మర్చిపోయింది. సినిమాలను మర్చిపోయింది. తానున్న పరిస్థితుల్లో ముందు నిలబడేందుకు ప్రయత్నం చేసింది. కాస్త కోలుకోగానే అంతకు ముందు తాను చేయాల్సిన, మధ్యలో ఆగిపోయిన శాకుంతలం, ఖుషీ లాంటి చిత్రాలను పూర్తి చేసింది. సిటాడెల్ ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. 2 ఏళ్లుగా సమంత నుంచి సినిమాలు లేవు. అయినా సరే ఇంచు కూడా క్రేజ్ తగ్గలేదు. ఇదే విషయాన్ని ఇటీవల సమంత కూడా ప్రస్తావించింది. ఇంతటి అభిమానం తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పింది. ఇదే స్పీడ్ లో రెట్టించిన ఉత్సాహంతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముందుగా తన నిర్మాణంలో తెరకెక్కిన శుభం అనే చిత్రాన్ని విడుదల చేస్తోంది. సమంత కంబ్యాక్ ఇప్పటికి చాలా సార్లు రూమర్ మాత్రమే, కానీ ఇప్పుడు నిజం కాబోతోంది. తన అభిమాన నటుడు అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా కనిపించబోతోంది. ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి, ఊ అంటావా మ్యాజిక్ రిపీట్ చేయబోతోంది. తమిళ దర్శకుడు అట్లీతో తేరీ, మెర్సెల్ చిత్రాలు చేసిన అనుబంధం ఇప్పుడు తెరకెక్కిస్తోన్న కొత్త సినిమాలో తిరుగులేని పాత్ర. అన్నిటికీ మించి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తో కాంబినేషన్. ఒక బ్లాక్ బస్టర్ రీఎంట్రీకి సమంతకు ఇంతకు మించిన ప్రాజెక్ట్ ఏముంటుంది? అందుకే శామ్ త్వరలో బిగ్ సర్ప్రైజ్ కు రెడీ అవుతోందని సమాచారం.